గత ప్రభుత్వం తమకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులు తమకే కేటాయించాలని భూపాలపల్లి పట్టణానికి చెందిన డబుల్ బెడ్రూమ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీలోని భాస్కర్గడ్డ ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ఆవరణలో పట్టణానికి చెందిన బాధితులు నిరసన చేపట్టారు. గత ప్రభుత్వంలో తమను అర్హులుగా గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్గడ్డ ఈ ఇండ్లు 392 మంది సభ్యులకు అలాట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ చేయబట్టి కాలయాపన చేసుకుంటా మమ్మల్ని అందరిని ఇబ్బంది పెడతారు. మేము కిరాయిలు కట్టుకోలేనటువంటి పరిస్థితి. మాదంతా లేబర్ జీవితాలు. మేము లేబర్ పని చేసుకుంటే బతకటోళ్ళం. ఈ వచ్చే లేబర్ జీవితాలు కూడా కిరాయిలకే సరిపోతలేవు. ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ మాకు ఈ డబుల్ బెడ్రూమ్లు కేటాయించి మాకు ఎవరికి కోట అలాట్ చేసిరో దాన్ని ఇవ్వాలని మరొకసారి కోరుకుంటాను. ఇయ్యని పక్షాన ఈ సభ్యులందరం కలిసి ఎవరికైతే అలాట్ చేసిరో ఆ కోటర్ను కంపల్సరీ తాళాలున్నా ఏదున్నా తీసుకొని రెగ్యులర్గా ఉండడానికి కోసమే ప్రయత్నం చేస్తాను. ఇంకా కూడా ముందు కూడా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి చెప్తున్నా, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరి, మా ప్రజలను ఇబ్బంది పెట్టకూరి, ఇది మాకు కంపల్సరీ కేటాయించాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి నమస్కారం సార్. మాకు డబల్ బెడ్రూమ్లు అలాట్ అయినాయి. అలాట్ అయిన కాండి ఎలక్షన్ల కూడా చుట్ల ఆగిపోయినాయని సార్. ఆగిపోయిన కాండి మాకు ఇబ్బంది పెట్టుకుంటా కలెక్టర్ దగ్గరికి పోకుండా వచ్చుకుంటా ఇప్పుడు ఇస్తాం, ఈ డేట్కి ఇస్తాం, ఆ డేట్కి ఇస్తాం అనుకుంటా వస్తా అంటే మాకు కిరాయి ఉన్న కాడ ప్రాబ్లాలు అవుతున్నాయి. వాళ్ళు కాల్ చేయమన్నప్పుడల్లా మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అన్నది మాకు ఎరుక సార్. మాకు ఈ ఇండ్లు మాత్రం ఈ నెల మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఎంత ఇబ్బంది పడుతున్నాం అన్నది మాకు తెలుసు. లేకపోతే తాళాలు వల్లగొట్టుకొనైనా మేము ఈ ఇంట్లో ఉండటానికి సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని ఎవరు వచ్చి పోలీసు వాళ్ళే రాని ఎవరన్నా రాని ఇక మేము తెగబడితే మాత్రం ఇదే పని చేస్తామని మేము అనుకుంటున్నాం. మేము ఓపిక నచ్చుతాం సార్. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అన్నది మాకు తెలుసు. మా మనసుకి ఎరక అది. మేమే కష్టపడుతున్నాం. కిరాయి వెళ్ళక కిరాయి ఉండి ఇండ్లు ఉన్న వాళ్ళు కిరాయికి ఇచ్చి మమ్మల్ని ఎంత టార్చర్ పెడతాను అన్నది మాకు ఎరక అది. కానీ మీరు అర్థం చేసుకుంటలేరు. ఇన్ని రోజుల కంటే ఇప్పుడు 3వ నెల వస్తుంది. 3వ నెల గడుతుంది. ఇగిస్తారమ్మా ఆగిస్తారమ్మా అని మమ్మల్ని కలెక్టర్ సార్ అప్పుడు ఈ ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే ఎమ్మెల్యే సార్ కలిసి వస్తాయమ్మా అని చెప్పుడు ఎవరికి వస్తానే ఇండ్లు ఉన్న వాళ్ళకి తీసేయండి. మీరు ఎవరేమన్నా కానీ ఇండ్లు ఉన్న వాళ్ళని పక్కకు పెట్టేసి ఇల్లు లేని వాళ్ళకు గ్యారెంటీగా మీరు అక్కడ ఇచ్చి అప్ప చెప్పి డాటా తీయండి. ఎవరికి ఏమేమున్నది ఎవరికి ఏమున్నది అనేది డాటా తీసి తీయండి.